ఈ దిన వాక్యము 17వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యేసు వారిని చూచి 27వ వచనం. యేసు వారిని చూచి అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. హల్లెలూయా. నీకు ఇది భారమే కానీ దేవునికి భారం కాదు. ఇంకెక్కడ దేవుడు నా శ్రమలు చూసి దేవుడు కూడా భయపడిపోయాడేమో అంది ఒక ఆవిడ. నీ శ్రమలను చూసి దేవుడు భయపడిపోతాడా? శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేస్తేనే అక్కడ ఉన్నాడు కదా దేవుడు. దానియేలుని సింహాల బోనులో వేసేస్తే అక్కడే కదా ఉన్నాడు దేవుడు. దేవుడు వెళ్ళిపోయే దేవుడు కాదు. దేవుడు వెనక్కి వచ్చేసే దేవుడు కాదు. యుద్ధం యెహోవాదని చెప్పిన దేవుడు. నీకు ముందుగా నడుచొచ్చు మెట్టగా ఉన్న ప్రతి స్థలాల్ని సరళము చేస్తూ త్రోవను సరళము చేస్తూ వెళ్ళిపోతున్న నీ గొప్ప దేవుడు అంటున్నాడు. నీకు ఇది అసాధ్యమే. నిజమే, మనం ఈరోజు బ్రతుకుతున్న ఈ యొక్క బ్రతుకు అసాధ్యమే. మన బ్రతుకులు అసాధ్యమే. మన వలన కాదు. ఈ చదువులు చదివించడం మన వల్ల కాదు. ఈ యొక్క వివాహాలు జరిగించడం మన వల్ల కాదు. ఇలా జీవిస్తున్నామంటే మన వల్ల కాదు. దేవుడే తన కృపను బట్టి ఈ చదువులు చదివించడానికి, ఈ గృహాల్లో ఉండడానికి, ఈ విధంగా ఆహారము తినడానికి, ఆరోగ్యము కలిగి ఉండడానికి ఇదంతయు దేవుడే చేశాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. మనం బ్రతికున్నామంటేనే అసాధ్యం అసలు. దేవుడు అనేక వాళ్ళు కనురెప్పపాటులో కాచి కాపాడి బ్రతుకునిచ్చిన దేవుడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన చూస్తున్నాడని బ్రతకండి. దేవుని స్తోత్రం. ఆమేన్.